నమస్కారం అందరికీ. ఈరోజు మన వ్లాగ్లో చూద్దాము కార్తీక మాసం స్పెషల్స్. శాలగ్రామ పూజ మరియు ఉసిరికాయ దానము, దీపదానము, శివలింగాభిషేకము, ఉసిరికాయ చెట్టు కింద మనం భోజనం చేయడం, దీపదానం మూమెంట్స్. మన జమ్మికుంటలో ఉన్న బొమ్మల గుడిలో లింగాభిషేకం చేసి కార్తీక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగించి భక్తితో కలిసి పూజలు చేశాము. సో ఈ డివైన్ మూమెంట్స్ మీతో షేర్ చేస్తున్నాము. వాచ్ టిల్ ఎండ్ అండ్ ఫీల్ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్స్. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమ శివాయ. ఈ పవిత్ర కార్తీక మాసంలో మన జమ్మికుంటలో ఉన్న శివాలయంలో మా ఫ్యామిలీతో కలిసి శాలగ్రామ పూజ, దీపదానము మరియు కార్తీక పౌర్ణమి పూజని భక్తి భావనతో నిర్వహించాము. సో ఈ మాసంలో శివలింగంకి అభిషేకం చేస్తే జీవితంలో ఆరోగ్య భాగ్యము మరియు అనుగ్రహాలు లభిస్తాయని నమ్మకం. శివాలయంలో వెలిగించిన దీపాల వెలుగులు, మందిరంలో వెలిగించే బెల్ సౌండ్స్ ఆ సమయంలో దేవుడు సమీపంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి భక్తుడు ఒక దీపం వెలిగించి శివనామం జపించాలి. శాలగ్రామ పూజ రోజు శివాలయంకు వెళ్ళి అక్కడ మందిరం చుట్టూ దీపాలు వెలిగించి గంగా నీరు, క్షీర, చందనం, కుంకుమతో లింగాభిషేకం చేశాం. మందిరంలో వెలిగించే గంటాల ధ్వని, డివోట్స్ చాంట్ చేసిన ఓం నమ శివాయ మంత్రం, ఆ సౌండ్కి ఒక్కో దివ్యమైన శాంతి ఉంది. పూజ సమయంలో శివలింగం మీద వెలిగించే దీప వెలుగులు చూస్తూ భక్తితో ముగ్ధులైపోయాము. ఆ క్షణంలో మన మనసులు శుద్ధి అయ్యాయి. ఈ కార్తీక మాసంలో దేవుడు అనుగ్రహాలు ప్రసాదిస్తాడని మన నమ్మకం. శివాలయంలో లింగాభిషేకం అనంతరం శాలగ్రామ పూజ కోసం తులసి, గంధం, కుంకుమ, అక్షంతలతో శాలగ్రాముని అలంకరించి అభిషేకము చేస్తూ శివనామము జపం చేశాం. ఓం నమ శివాయ మంత్రతో మనసును శుద్ధి చేసుకొని శాలగ్రాముని అభిషేకముతో పూజించడం చేశాం. ఈ శాలగ్రామ పూజ ద్వారా మన అందరికీ సౌఖ్యము, ఆరోగ్యము మరియు సంతోషము ఉండాలని దేవుడి దగ్గర కోరుకున్నాం. శాలగ్రామ పూజ అనంతరము దీపదానము కూడా చాలా ముఖ్యమైనది. దీపదానము చేస్తే జీవితంలో అంధకారము దూరం అవుతుంది, జ్ఞాన వెలుగులు ప్రకాశిస్తాయని పురాణాల్లో చెప్తున్నారు. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు ప్రొద్దున్నే లేచి ఉసిరికాయతో తలంటూ అభ్యంగన స్నానాలు ఆచరించి తర్వాత మా ఇంట్లో 365 దీపాలు తులసి కోట ముందు వెలిగించాము. ప్రతి దీపం ఒక్కో సంవత్సరంలో ఒక్కో రోజుకి ప్రాతినిధ్యం చేస్తుంది అని చెబుతారు. ఈ దీపాలు వెలిగించే సమయంలో అందరము కలిసి శివనామము జపించాం. ఓం నమ శివాయ అని. ఆ వెలుగులు, ఆ గంధం, ఆ భక్తి చాలా మనసుని శాంతిగా చేసింది. దీపాలు వెలిగించడం అంటే దేవునికి అర్పణ, అంధకారం దూరం చేయడం. తర్వాత ఇంట్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజా మందిరంలో తులసి, బిల్వపత్రాలు, కుంకుమ, అక్షంతలతో, పువ్వులతో శివుణ్ణి అర్చించాము అండ్ హారతి ప్రసాదాలు అయితే చేశాము. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరికాయ చెట్టు కింద భోజనం చేయడం వల్ల చాలా మంచిది. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ శివాలయంకు వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని ఉసిరి చెట్టు కింద మనమైతే భోజనం చేసాము. తర్వాత ఈ పూజ ద్వారా మనకు అందరికీ సంతోషం, ఆరోగ్యం, భాగ్యం, శాంతి కలుగుతుంది అని నమ్మకం. ప్రతి భక్తుడు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించి ఒక్క దీపం వెలిగించి భక్తి భావనతో దేవుణ్ణి స్మరించాలి. ఓం నమ శివాయ. జై శంభో, జై భోలేనాథ్. ఈ వీడియోని చూస్తున్న అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ సుచేత లాగ్స్ ఫర్ మోర్ డివోషనల్ వీడియోస్. ఓం నమ శివాయ. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.